మనం కూడా దేవుని నీతి కాకుండా ధర్మశాస్త్ర సంబంధమైన నీతి ద్వారా మనం పరలోకానికి వెళ్ళాలనుకుంటే మనం ప్రవేశించలేము. హల్లెలూయా. పరలోక రాజ్యంలోకి ప్రవేశించలేము. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి ద్వారా మనం పరలోక రాజ్యంలో ప్రవేశించలేము. సో దేవుని యొక్క నీతి కావాలి మనకి. హల్లెలూయా. దేవుని యొక్క నీతి మనలో ఎస్టాబ్లిష్ కావాలి. దేవుని యొక్క నీతి మనము విధులను నెరవేర్చాలంట ఆత్మ ద్వారా మనం నెరవేర్చాలి అని అంటే ధర్మశాస్త్రం యొక్క స్టాండర్డ్ ని పెంచేశాడు దేవుడు. ఎక్కడ చేశాడు? మత్తయి సువార్త 5, 6, 7. సో ఆ స్టాండర్డ్ మనలో ఫుల్ఫిల్ కావాలి అని దేవుడు అనుకుంటున్నాడు. హల్లెలూయా. ఆ స్టాండర్డ్ ఎలా ఫుల్ఫిల్ చేస్తాం మనము అంటే పరిశుద్ధాత్మ మనలోకి వచ్చాకనే మనలో దేవుని యొక్క నీతి నెరవేర్చబడుతుందంట. హల్లెలూయా. అది ఎక్కడ రాయబడి ఉంది అని అంటే రోమీయులకు రాసిన పత్రిక 8:4 క్లియర్ గా రాశాడు. ఏంటంటే దేవుని యొక్క నీతి విధులు మనలో నెరవేర్చబడడానికి మనం ఆత్మానుసారంగా నడుచుకోవాలని. హల్లెలూయా. సో ఇప్పుడు ఎవరెవరైతే దేవుని ఆత్మ పొందుకోలేదో వాళ్ళందరూ కూడా ధర్మశాస్త్ర సంబంధమైన నీతి కిందనే ఉన్నారు. అంటే వాళ్ళు దుర్నీతి కింద ఉన్నారు, దేవుని నీతి కింద లేరు. కాబట్టి మనం ఏ ఒక్కడు కూడా దేవుని యొక్క నీతి అంగీకరించకుండా, దేవుని యొక్క నీతి వారిలో ఎస్టాబ్లిష్ కాకుండా ఓన్లీ ధర్మశాస్త్ర నీతి ఉన్నదో ఆ నీతి దేవుని ఎదుట పనికిరాదని మనము రోమీయులకు రాసిన పత్రిక 3:20-21 మనం చదువుకోవాలి. అంటే ఏమనుంది దాంట్లో? ధర్మశాస్త్ర సంబంధమైన నీతికి వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది, దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు అని రోమీయులకు రాసిన పత్రిక 3:21 రాయబడింది. మళ్ళీ అదే మాట మత్తయి సువార్త 5:20 యేసుప్రభు వారు కొండ మీద ప్రసంగంలో కూడా చెప్తున్నారనమాట. ఏం చెప్తున్నారనంటే దాంట్లో క్లియర్ గా యేసుప్రభు వారు ఏం చెప్తున్నారంటే శాస్త్రుల నీతి కంటేను పరిసర్యుల నీతి కంటేను మీ నీతి అధికం అవ్వని ఎడలా మీరు పరలోక రాజ్యంలోకి ప్రవేశింపనేరరు అని రాయబడింది. శాస్త్రుల నీతి పరిసర్యుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరరు అని. అంటే ధర్మశాస్త్రము యొక్క నీతి దేవుని నీతి అధికమైనదంట. దానిని నెరవేర్చాలని దేవుడు మనకు ఆత్మనిచ్చాడంట. సో ఆ నీతి నెరవేర్చాలంటే మన శరీరానికి శక్తి లేదు, సామర్థ్యం లేదు. కాబట్టి క్రీస్తుని ద్వారా దేవుని నీతిని అంగీకరించిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇవ్వబడ్డ తర్వాత ఆ పరిశుద్ధాత్మ ద్వారా మనం ఆ నీతిని మనం నెరవేరుస్తామంట. హల్లెలూయా. ఈ విధంగా దేవుని యొక్క దేవుని వారసులుగా మనల్ని చేసుకున్నాడు యేసుప్రభు వారు. హల్లెలూయా. సో ఈ మర్మం చాలా గొప్పదండి. హల్లెలూయా. సో ఏ వ్యక్తి కూడా ధర్మశాస్త్రము క్రింద ఉండి ధర్మశాస్త్రం యొక్క నీతి విధులను పాటించినంత మాత్రాన దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేరండి, వారు క్రైస్తవులైనా సరే. కాబట్టి ఈరోజు నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించిన వెంటనే దేవుని యొక్క ఉచితమైన నీతిని పొందుకున్న తర్వాత పరిశుద్ధాత్మ నీలోకి వచ్చిన తర్వాత ఆత్మానుసారముగా నడుచుకున్నప్పుడు దేవుని యొక్క నీతి విధులు మనలో నెరవేర్చబడతాయి ఆత్మ ద్వారా. హల్లెలూయా. హల్లెలూయా. అది రోమీయులకు రాసిన పత్రిక 8:4 రాయబడింది. హల్లెలూయా. సో నీతి విధులు మనలో నెరవేర్చబడడం అంటే ధర్మశాస్త్రం సంబంధమైన నీతికి వేరుగా దేవుని నీతి అది ఎలా ఉందంట? శాస్త్రుల నీతి కంటేను పరిసర్యుల నీతి కంటే అధికముగా ఉందంట, హెచ్చుగా ఉంది. ఆ నీతి మనం నెరవేర్చబడితేనే మనం దేవుని యొక్క కుమార్తెలుగా దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. ఇది దేవుని యొక్క ఉచితమైన నీతి అంగీకరించాను, నేను ఆత్మానుసారంగా నడుచుకోను, ఆత్మకు ఈల్డ్ గాను, ఆత్మ సర్వసత్యంలోకి నడిపించిన నేను ఆత్మకు సహకరించను అంటే మటుకు దేవుడు ఏమంటున్నాడు? నా మాటలు నీ వద్దకు పంపినప్పుడు నువ్వు దేవుని యొక్క మాటల ప్రకారం మనం జీవించాలి, ఆయన ప్లాన్ ప్రకారం మనం జీవించాలి, ఆయన చిత్తంలో మనం నడుచుకోవాలి, ఆయన మాటకు లోబడాలి. అప్పుడే మనం ఆయన యొక్క నీతిని నెరవేర్చగలుగుతాము, ఆయన యొక్క సర్వసత్యంలోకి నడిపింపబడతాము, ఆయన యొక్క ప్లాన్ మన జీవితంలో నెరవేర్చబడుతుంది. అప్రభు వారు ఎలాగైతే దేవుని దగ్గర ఉన్న మహిమలోకి ఎలాగైతే ప్రవేశించారో అదే విధంగా మనము కూడా మనకు భూమి పునాదులు వేయబడక ముందు యేసుక్రీస్తులో మనల్ని ఏర్పరచుకొని మనకు ఒక మహిమనిచ్చాడు కదా, ఆ మహిమలోకి ప్రవేశించగలుగుతాం. హల్లెలూయా. నేను వాక్యం చదువుకొనిచుండగా ఈరోజు ముఖ్యంగా మత్తయి సువార్త 3:15 చదువుతుంటే దేవుడు నీతి యావత్తు నెరవేర్చుట అనే ఆ మాట నేను ఈరోజు విన్నాను దేవుని స్వరం ద్వారా.
ఏమని విన్నానంటే దేవుని నీతి యావత్తు నెరవేర్చడానికి యేసుప్రభు వారు వచ్చారు. మరి దేవుడు యేసుప్రభు వారు నెరవేర్చి వెళ్ళిపోయాడు. అదే విధంగా మనం కూడా దేవుని నీతిని నెరవేర్చాలి. హల్లెలూయా. మన ప్లాన్ ని మనం తెలుసుకోవాలి, పరిశుద్ధాత్మ ద్వారా ఆ ప్లాన్ ను నడుచుకోవాలి. ఆ ప్లాన్ ప్రకారం మనం జీవించినప్పుడే ఆ దేవుని యొక్క నీతి మన పట్ల నెరవేర్చబడుతుంది. దేవుని నీతిని మనము నెరవేర్స్తామంట. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి.